దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్. మారనాథా. మీకు మీ కుటుంబ సభ్యులకి గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్ నెల్లూరులోని చర్చ్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ నూతనమైనటువంటి మాసాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. గత 5 నెలలు కాపాడి 6వ నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు. 6వ నెలలోని 2వ దినంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకా మన ముందు 7 నెలలు ఉన్నాయి. 7 నెలలు ముగించుకున్న తర్వాత మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. 2024లో మనం ప్రవేశిస్తాం. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, మాసాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, కోతకాలము గతించిపోయిను, గ్రీష్మకాలము గతించిపోయినను, అయినప్పటికీ మనము రక్షణ పొందకయే ఉన్నాము అని దేవుని వాక్యంలో దేవుని ప్రజలు బాధపడుతున్నట్టుగా మనం చూస్తాం. నేను చదువుతున్నాను, పేజీ నెంబర్ 635, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. ప్రజలు చెప్పుకుంటున్నారట. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను. జనుల వేదన దేవుని వేదనగా ఉంది. ప్రజల వేదన ప్రభువు వేదనగా ఉంది. ఆయన వారి యావత్ బాధలు బాధనుందెను అని యెషయా గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో 5 నెలలు కాచి కాపాడిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6వ నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు. 6వ నెలలో ప్రవేశపెట్టినప్పటికీ మనం అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలోనే ఉన్నాం. ఇంకొక 10 మెసేజ్ల తర్వాత మనం 6వ అధ్యాయంలోకి వెళ్తాం. 6వ నెల అంతా మనం 6వ అధ్యాయం చెప్పుకొని 7వ నెలలో అప్పుడు జూలై నుంచి మళ్ళీ 7వ అధ్యాయం, పెద్ద అధ్యాయం కాబట్టి దాన్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. అనగా 7వ అధ్యాయంలోంచి ఒక 30 సందేశాలు ఇవ్వబడతాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాం. తర్వాత 8వ అధ్యాయం ఇలా వెళుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. మా స్థానిక మందిరం యొక్క వార్షికోత్సవ కూడికలు ఉన్నాయి. ఆ కూడికలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. జూలై నెల 12, 13 తేదీలో ఇంకా పాంప్లెట్ వేయలేదు. దీంట్లో యాడ్ కూడా వేస్తాం, మీకు తెలియజేస్తాం. మీకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడతాను, జనరల్ మెసేజ్ పెడతాను, లేదు అంటే వాట్సాప్లోంచి కూడా మెసేజ్ పెడతాను, వాయిస్ మెసేజ్ పెడతాను. ఇలా మీకు వేరు రూపాల్లో ఆ మీటింగ్స్ గురించి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. జూలై నెల 12, 13 తేదీల్లో ఇంకా స్థలం ఫిక్స్ చేయలేదు. కేరళ నుంచి ఒక దైవజనులు వస్తారు, ఆయన వాక్య పరిచయం చేస్తారు. ఆయన ఇప్పటికే 2 సార్లు నేను పిలిస్తే వచ్చాడు. ఆయన 3వసారి మరలా ఇక్కడికి రాబోతున్నాడు. ఒక మంచి దైవజనుడు, దేశ విదేశాల్లో వాడబడుతున్నటువంటి ఒక దైవజనుడు. కనుక 2 రోజులు రాత్రి కూడికలు ఉంటాయి. నైట్ మీటింగ్ 6:30 నుంచి 9:30 వరకు జరిగేటువంటి మీటింగ్లు మీరు ఖచ్చితంగా పాల్గొనండి. పోస్టర్లు, పాంప్లెట్లు వేస్తాం, పోస్టర్లు అక్కడక్కడ అతికిస్తాం. కాబట్టి మీరు తెలుసుకొని మీ స్నేహితులను తీసుకొని రండి. ఇంచుమించు ఆ కూడికలు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం. కనుక ఈ మీటింగ్ల కొరకు ప్రార్థించండి, సహకరించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా మందిరం యొక్క వార్షిక కూడికలు అనగా 20వ వార్షిక కూడికలు అనగా మా స్థానిక మందిరం ఆరంభించి 20 సంవత్సరాలు అయింది. 2004వ సంవత్సరంలో ఆరంభించాం. 2004, 20 కాదు, అయితే 19వ వార్షిక కూడికలు. వచ్చే సంవత్సరానికి ఇది 20వ వార్షిక కూడిక. కాబట్టి 19వ వార్షిక కూడికలు 2 రోజుల ఉజీవ సభలు అనుకోండి. ఉజీవ సభలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మాకిచ్చిన మంచి నెల కొరకే మీకు వందనాలు. ఈ 6వ నెలను బట్టి మీకు వందనాలు. గత 5 నెలలు మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనం చేయిస్తున్నాం.
తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 6వ నెలలో మీరు జరిగించబోతున్న ప్రతి కార్యాల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇంతవరకు నడిపించిన దేవా, ఇక ముందు కూడా మీరు మమ్మల్ని నడిపించబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో నాయన మా స్థానిక సంఘంలో జరుగుతున్న ఉపవాస కూడికలను బట్టి మీకు వందనాలు. 1, 2, 3, 4 తేదీలో 4 రోజులు ఉపవాస కూడికలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఆదివారం వరకు జరగబోతున్న కూడికలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు. మేము ప్రార్థిస్తే మా ప్రార్థన ఆలకించి దేశమును స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడివి. ఈ సమయంలోనైనా మీరు చేసిన ప్రతి మేలు కొరకే మీకు వందనం చెల్లిస్తూ, మాలో ఎవరైనా అనారోగ్యంతో బలహీనతలతో ఉన్న వారితో ఉన్నారు, చాలామంది ఉన్నారు, వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఉన్నారు, యేసు నామములో మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన స్వస్థతను విడుదల మీరు కలుగు చేయమని అడుగుతున్నాం. కుటుంబ సభ్యుల్ని ప్రియుల్ని కోల్పోయి దుఃఖంలో వేదనలో ఉన్నట్టు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేయండి. వారు కోలుకోగలుగుతూ సాయించండి. వారు హృదయంలో ఆదరణ నెమ్మది పొందగలుగుతూ సాయించండి. పునరుత్థానాన్ని గురించిన నిరీక్షణ వారి హృదయాలు మీరు కలుగు చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ముందున సమయంలో మాకు ఆశీర్వాదకరంగా మార్చమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనలు ఏకీభవించారు అన్నానికి గుర్తుగా ఆమెనని పలికినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకోవడం మనకు ధన్యత. దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దాన్ని మెల్లగా ఒక ప్యాకేజ్గా మనకిచ్చాడు. ఆ ప్యాక్ని విప్పుకుంటున్నాం. మనకు అవసరమని మనం తీసుకుంటున్నాం. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. దాన్ని మనం అప్లై చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో వేరు విషయాలు దాగి ఉన్నాయి. ఇదొక ప్యాకేజ్, ఇదొక ఆఫర్ లాగా వచ్చింది మనకు. ఈ ప్యాకేజ్ ద్వారా మనం బెనిఫిట్ పొందుతాం. సమయంలో నిన్నటి దినం మనం ఆలోచించిన విషయాలు మీకు ఒకసారి గుర్తు చేస్తాను. కలుగునుగాక అని దేవుడు పలికాడు. కలుగునుగాక అని ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన కొన్నిసార్లు పలికాడు. తర్వాత ఆయన కలుగునుగాక అని పలకడం ఆపేశాడని కదా దాని అర్థం. స్తోత్రం. దేవుడు ఏదైనా మాట చెప్పాడని దాన్ని పునరావృతం చేస్తాడు. గాడ్ రిపీట్స్ హిస్ వర్డ్స్, గాడ్ రిపీట్స్ హిస్ ప్రామిసెస్. ఒక్కసారి పలికిన మాట ఇంకా నేను మళ్ళీ పలకలేనండి అనేవాడు కాదు. ఆయన మళ్ళీ పలుకుతాడు, మళ్ళీ వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. కలుగునుగా కానీ ఆదికాండములో మాత్రమే కాదు, ఆయా సందర్భాల్లో దేవుడు కలిగించాడు. నీళ్లు లేవు, ద్రాక్షారసం లేదు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు లేవు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు లేవు. అదే కాకుండా ద్రాక్షారసం కూడా లేదు. తాగి సంతోషించడానికి, మత్తులు కావడానికి కావలసిన ద్రాక్షారసం లేదు. ఇక ఎలా ఉంటుంది ఆ మ్యారేజ్? ఇంత షార్టేజ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎవరు ఊహించనటువంటి మానవుడు ఊహించనటువంటి మానవ కార్యాలు జరుగుతున్నప్పుడు మానవుడు ఊహించని దైవ కార్యాలు కూడా జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. When unexpected human things happens, then and there unexpected godly things would take place. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వాళ్ళు నీళ్ళు తోడుకొచ్చారు, రాతి బాణలో పోశారు, నీళ్ళు ద్రాక్షారసం అయిపోయినాయి. ఈ మధ్యలో ఏం జరిగింది? వాళ్ళు ద్రాక్షారసం తెచ్చిపోయలేదు, నీళ్ళే పోశారు, నీళ్ళు ద్రాక్షారసం. కానీ నీళ్లను కలుగునుగా కానీ నిశ్శబ్దంగా ద్రాక్షారసంగా మారునుగా కానీ దేవుడు పలికి ఉంటాడు. మాట చేత సమస్తమును కలిగించగలిగిన వాడు. జస్ట్ బై ఎ సింగిల్ వర్డ్ హీ కుడ్ డూ ఎనీథింగ్. హీ కుడ్ పర్ఫార్మ్ మిరకల్స్. మాట మాత్రం చేత. ప్రభా నువ్వు మా ఇంటికి రావద్దు, మాట మాత్రం సెలవిమ్ము, నీ దాసుడు బాగుపడతాడు అని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన కలుగునుగాక అని చెప్పి, ఎఫతా అనగా తెరవబడునుగాక, తెరవబడును. తలితాకు మీ చిన్నదానా లెమ్ము, నువ్వు లేపబడుదువుగాక. స్తోత్రం. ఆయన కలిగించాలని, ఏర్పాటు చేయాలని, కొత్తగా పుట్టించాలని, లేని వాటిని పుట్టించాలని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు.
ఒక్కసారి మాత్రమే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడని కాదు అర్థం. నీ జీవితంలో లేని ఏమేమి లేకుండా ఉన్నాయి వాటన్నిటిని రప్పించగలిగిన వాడు, ఆగిపోయినటువంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నిలబెట్టగలిగిన వాడు, ఉంచగలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. భయము కలిగింది సంఘానికి. రెండోది బాధ్యత కలిగింది యవనస్తులకి. మూడోది ఆ మోయాలి అంటే వారికి బలం కలిగింది. రోగులను మోసుకొచ్చిన వారికి, శవాల్ని మోసుకొని వెళ్ళిన వారికి వాళ్ళకి బలం కలిగింది. బలముతో వాళ్ళు మోసారు. స్తోత్రం. నాలుగోది వాళ్ళ మధ్యలో బంధం కలిగింది. స్ట్రాంగ్ బాండ్, ఏ స్పిరిచువల్ బాండ్. భౌతికమైన బంధం కలిగిందని కదా. వాళ్ళు వీళ్ళని చేసుకున్నారు, వీళ్ళు వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ అమ్మాయిని ఈతను చేసుకున్నాడు, వీళ్ళ అమ్మాయిని వీళ్ళ అబ్బాయిని వాళ్ళు చేసుకున్నారు అనేటువంటి ఆ ఫిజికల్ రిలేషన్స్ కాదు. వాళ్ళ మధ్యలో ఆత్మ సంబంధమైన, వాళ్ళందరూ ఒక్క మనుషుడైనట్టు అని ఇశ్రాయేలు గురించి చెప్పబడినట్లుగా దే బికమ్ వన్ బాడీ. స్తోత్రం, హల్లెలూయా. వారందరూ ఒక్కటే నూతన పురుషుడుగా మారారు. వాళ్ళు న్యూ మ్యాన్గా మారారు. దేవుడు వాళ్ళని నూతనమైన మనిషిగా, కొత్త ముద్దగా మార్చాడు. వాళ్ళ మధ్యలో బంధం ఏర్పడింది అనే దాని గురించి కూడా మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. కలుగులుగా కానీ మన జీవితంలో దేవుడు సమస్తమును కలిగించడానికి, నూతన సృష్టిని కలిగించడానికి, నీకోసం సృష్టిని కలుగు చేసిన వాడు నీకోసం నూతన సృష్టిని కలుగు చేయగలడు. ఇదంతా మన కోసమే. ఏదేను తోటను ఆదాము కోసం సృష్టించిన వాడు, ఏదేను తోట కన్నా శ్రేష్టమైనటువంటి పరలోకపు తోటను, నిత్యత్వపు తోటను మన కోసం సృష్టించిన వాడు. ఆ తోటలోంచి ఆదామును ధర్మేశాడు, కానీ ఈ తోటలోకి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కమ్ టు ఎ వాస్ట్ గార్డెన్. ఆ తోటలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతారేమో, కానీ ఈ తోటలోకి వచ్చిన వాళ్ళు యుగ యుగాలు నాతో, ఈ తోటలో నేనుంటాను, పరలోకపు తోటలో నేనుంటాను, ఈ జీవ జల నదులు పారేటువంటి చోట నేనుంటాను, ఈ జీవ వృక్షములున్న చోట నేనుంటాను, బంగారు వీధులున్న చోట నేనుంటాను. ఇక్కడ స్తోత్రం. ఆ తోటలో తరిమివేయబడినప్పటికీ మొదటి ఆదాము ఆ తోటలోంచి తరిమివేయబడ్డాడు, కానీ కడపటి ఆదాములోకి ట్రాన్స్ఫర్ అయిన మనం, బదిలీ అయిన మనం, కడపటి ఆదామైన క్రీస్తును చేరుకున్న మనం, క్రీస్తులో ఉన్న మనం తోటలో ప్రవేశిస్తున్నాం. అక్కడ ప్రవేశం నిషేధించబడింది, ఇక్కడ ప్రవేశము ఆరంభించబడింది. ఎస్, కమాన్, ఎంటర్ ఇన్ టు మై జాయ్. నా ఆనందంలో ప్రవేశించండి, నా సంతోషంలో ప్రవేశించండి, నా తోటలో ప్రవేశించండి, నా రాజ్యంలో ప్రవేశించండి, నా పట్టణంలో ప్రవేశించండి అనేటువంటి ఆహ్వానం. సరే, దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 9. స్తోత్రం. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఏకీభవించకుండా ఉండాల్సింది, కానీ మీరెందుకు ఏకీభవించారు? వాట్ ఇస్ దిస్? దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. Peter told her, why have you agreed together to test the spirit of the Lord? స్తోత్రం. అనగా ప్రభు యొక్క ఆత్మను, అనగా యెహోవా యొక్క ఆత్మను అని అరామిక్లోని తర్జుమా. అనగా యెహోవా యొక్క ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభవించారు? మీ ఇద్దరు ఎందుకు ఒకటైపోయారు? ఇంపార్టెంట్ మాట. I hear the footsteps of those who buried your husband at the door. They are coming here to bury you too. ఆయన చెప్తున్నాడు, నేను శబ్దాన్ని వింటున్నాను, నీ భర్తను పాతిపెట్టిన వారి అడుగుల సవ్వడి నేను వింటున్నాను. ఎవరికి వినబడిన దాన్ని పేతురు విన్నాడు. ఎలా విన్నాడు? ఆత్మలో వినుండొచ్చు. వాళ్ళకు కూడా వినబడిన శబ్దం, నలుగురు కుష్ఠరోగులైన వాళ్ళకి వినబడిన శబ్దం, సిరియా దేశములో ఉన్న ప్రజలకి ఆ శబ్దం వినబడిందట. అదేంటండి ఇది అని అడిగితే దేవుడు అలా వినబడేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినబడకూడని దాన్ని దేవుడు వినబడేటట్టు చేస్తాడు.
మెత్తటి దాన్ని, చాలా చిన్నగా ఉన్నదాన్ని, చాలా తక్కువ స్థాయిలో ఉన్నదాన్ని దాన్ని ఎక్కువ స్థాయిలో చేసి యాంప్లిఫైయర్ అన్నారు. మన చర్చెస్లో సౌండ్ సిస్టానికి, పిఏ సిస్టానికి యాంప్లిఫైయర్స్ ఉంటాయి. యాంప్లిఫై చేస్తుంటాయి అంటే అవి ఇంకా పెద్దవి చేస్తుంటాయి, పెంచుతుంటాయి. మ్యాగ్నిఫైయర్, భూతద్దాన్ని తీసుకొని చూస్తున్నాం, మ్యాగ్నిఫై చేసింది పెద్దగా. యాంప్లిఫై లేకపోతే మ్యాగ్నిఫై. ఎందుకు చెప్తున్నానంటే, నలుగురు కుష్ఠరోగుల యొక్క పాదముల సవడి, ఇక్కడ రాయబడిన మాటలు, ఐ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దోస్ హూ బరీడ్. ఎంతమందో తెలియదు, కొన్ని అడుగుల సవ్వడులు. ఆ అడుగుల సవ్వడి మాత్రం నీ భర్తను పాతి పెట్టిన వారివే. ఇంచుమించు అందరి పాదముల సవ్వడి, అడుగుల సప్పుడు ఒకే మాదిరిగా ఉంటుంది. కానీ పేతురు చెప్తాడు, ఐ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దోస్ హూ బరీడ్ యువర్ హస్బెండ్ అట్ ద డోర్, దే ఆర్ కమింగ్ హియర్ టు బరీ యూ. నిన్ను కూడా పాతి పెట్టడానికి రెడీగా వస్తున్నారు వాళ్ళు. చదువుకుందాం, మన క్యాథలిక్ బైబిల్లో కూడా ఎలా ఉందో మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం మన మూల వాక్యం. దాన్ని మనం క్యాథలిక్ బైబిల్లో చదువుకుందాం. స్తోత్రం. నీవు నీ భర్త ప్రభు ఆత్మను పరీక్షింప పూనుకుంటిరా. నీ భర్తను సమాధి చేసి వచ్చినట్టు వ్యక్తులు, యవనస్తులు గుమ్మం దగ్గర ఉన్నారు, డోర్ దగ్గర ఉన్నారు. నిన్ను కూడా బయటకు తీసుకొని పోతారు, మామూలుగా తీసుకొని పోరు. నీవు శవంగా మారిన తర్వాత నేను తీసుకొని పోతాను. ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, ఆత్మలో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. క్యాథలిక్ బైబిల్లో చదవడం ఏంటండి? మనం ప్రొటెస్టెంట్లం కదా, ప్రొటెస్టెంట్లకు క్యాథలిక్ బైబిల్తో ఏం పని? మీరు కూడా క్యాథలిక్సా అంటారేమో. బైబిల్ ఆ తర్జుమాని మాత్రం తీసుకుంటున్నాం, క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలతో మనం ఏకీభవించడం లేదు. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు విభేదించినట్లుగా, క్యాథలిక్ సంఘములోని 95 తప్పుల్ని ఎత్తి చూపించినట్లుగా, ఆ 90 తప్పులతో మనం ఏకీభవిస్తే ఎస్ దే ఆర్ రాంగ్. మనం క్యాథలిక్ కాదు. క్యాథలిక్ అనే మాటకి అర్థం యూనివర్సల్ అని అర్థం. కెథోలసిస్ అంటే యూనివర్సల్, సార్వత్రికమైనది అని అర్థం. సంఘము సార్వత్రికమైనది, స్థానికమైనది కాదు. స్థానికమైనది కూడా, అదే సమయంలో సంఘము సార్వత్రికమైనది. చర్చ్ ఈజ్ యూనివర్సల్, చర్చ్ ఈజ్ అపోస్టలిక్, చర్చ్ ఈజ్ హోలీ అని చర్చ్ను గురించి లక్షణాలు చెప్తుంటారు. కాబట్టి మనం అక్షరార్థంగా ప్రస్తుతం ఉన్నటువంటి క్యాథలిక్ అనే డినామినేషనిజం ఇందులో కాదు. కానీ బిబ్లికల్ బ్రాడర్ వ్యూ ప్రకారం, ఒక వైడర్ వ్యూ ప్రకారం వీఆర్ క్యాథలిక్, వీఆర్ యూనివర్సల్. అదే సమయంలో వీఆర్ ప్రొటెస్టెంట్ టు. వీ ప్రొటెస్ట్ సమ్ థియరీస్, వీ ప్రొటెస్ట్ సమ్ ట్రెడిషన్స్, వీ ప్రొటెస్ట్ సమ్ డాక్ట్రైన్స్, వీ ప్రొటెస్ట్ అండ్ వీఆర్ క్యాథలిక్ టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఇక్కడ నా మాటల యొక్క ఉద్దేశం, ఎవరైనా కొంతమంది విమర్శకులు ఎందుకు ఆ బైబిల్ వాడుతున్నాడు, ఈ బైబిల్ వాడుతున్నాడు, ఇంకొక తర్జుమాల నుంచి చదవడం వల్ల కొద్ది తేడాలు, వీటిని కూడా మనం ఇంకా ఎక్కువ సమాచారం రాబట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే కానీ వేరొక ఉద్దేశంతో కాదు. స్తోత్రం. క్యాథలిక్ అయినా ప్రొటెస్టెంట్ అయినా, ప్రొటెస్టెంట్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. క్యాథలిక్, సిఎస్ఐ అని, సిఎన్ఐ అని, లేకపోతే లూథరన్ అని, లేకపోతే పెంటికోస్ట్ అని, బ్యాప్టిస్ట్ అని, ఇంకా రకరకాల డినామినేషన్లు వచ్చి వేల డినామినేషన్లు ఉన్నాయి. ఈ డినామినేషన్లు, సంఘము వీటన్నిటికీ అతీతమైనది. సంఘము క్యాథలిక్, అదే సమయంలో ప్రొటెస్టెంట్. కానీ డినామినేషనల్గా సంఘము వీటన్నిటికీ అతీతమైనది. డినామినేషనల్లీ ద చర్చ్ ఈస్ బియాండ్ క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రైట్, రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక మన దేవుని వాక్యాన్ని మనం విందాం. మన ధ్యానం నిమిత్తమై మనం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనాన్ని గురించి ఆలోచించాం. దేవుని ఆత్మను గురించి, దేవుని ఆత్మకు ఇవ్వబడిన కొన్ని పేర్ల గురించి మనం ఆలోచించబోతున్నాం. పరిశుద్ధాత్మ శాస్త్రము అనేటువంటి శాస్త్రాన్ని మనం న్యూమటోస్ అనగా ఆత్మశాస్త్రము, పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం లేదు. కానీ కొన్ని 7 పేర్లు, ప్రాముఖ్యమైన పేర్లు మీకు గుర్తు చేస్తాను. మన దేవుని వాక్యంలోంచి ఆలోచిద్దాం. 5వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట మన మూల వాక్యంలో రాయబడింది, ప్రభు యొక్క ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. 3వ వచనంలో రాయబడింది, 5వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు
దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఇక్కడ 3వ వచనంలో పరిశుద్ధాత్మ అని రాయబడింది, 9వ వచనంలో ప్రభు యొక్క ఆత్మ అని రాయబడింది. అనగా పరిశుద్ధాత్మ వేరు, ప్రభు యొక్క ఆత్మ వేరు అనేది కాదు, రెండు ఒకటే. ఆ పదము ఈ పదం, ఈ రెండింటిని మనం పోల్చి చదువుకుంటున్నాం. ఒకే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు పేర్లు ఉపయోగించేంతవరకే, రెండు వేరు వేరు పదాలు ఉపయోగించాడు, కానీ ఒకటే కాన్సెప్ట్ మాత్రం ఒకటే. పదాలు వేరే ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే. ప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మకు పేరు. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం. ప్రభువే, ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్. స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద లార్డ్. ఆత్మ ప్రభు అయి ఉన్నాడు, ప్రభువే ఆత్మ అన్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రభు అయి ఉన్నాడు, యేసు ప్రభు ఆత్మ అయి ఉన్నాడు, తండ్రి ఆత్మ అయి ఉన్నాడు. ముగ్గురు ఆత్మస్వరూపులే, అదృశ్య స్వరూపులే, అదృశ్య జీవులే. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఉనికిని కలిగి ఉన్నారు, ముగ్గురు ఆరంభం నుంచి ఉనికి కలిగి ఉన్నారు. వారు కలిసి పనిచేస్తున్నారు, వారు విడిగా పనిచేస్తున్నారు కూడా. ఆ త్రిత్వంలోకి వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. ఒకటి, ప్రభు యొక్క ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అని పిలువబడింది. రెండవది, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 7, 8 వచనాలు మనం గమనించినట్లయితే, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు యొక్క ఆత్మ, యేసు యొక్క ఆత్మ వారిని యేసు ఎక్కడున్నాడు? యేసు స్వర్గంలో ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. 16వ అధ్యాయము 7వ వచనం. స్తోత్రం, స్తోత్రం. When they got as far west as the borders of Mysia, they repeatedly attempted to go north into the proving, but again the Spirit of Jesus would not allow them to enter. Again the Spirit of Jesus అని రాయబడింది. స్పిరిట్ ఆఫ్ జీసస్ అన్నప్పుడు మనం ఒక మాటని మనం అర్థం చేసుకోవాలి. 6వ వచనం, the Holy Spirit had forbidden Paul and his partners to preach the word in southwestern province of Turkey. స్తోత్రం. చదవండి ఆ మాట, 16వ అధ్యాయము 6వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడని రాయబడింది. ఇక్కడ 7, 8 కలిసి ఉన్నాయి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. యేసు యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మకు వేరు పేర్లు. ఒకటి, ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, హీ స్పిరిట్ ఆఫ్ జీసస్. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే మనకు తెలిసిన విషయమే. అక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి ఏం చెప్పాడో చూద్దాం. ఎస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి 16, 17 కలిసిన, అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ సేవియర్. అనదర్ సేవియర్ అని రాయబడింది. స్తోత్రం. అనదర్ కంఫర్టర్ అని కాదు, అనదర్ సేవియర్ అని బహుశా అరామిక్లో చెప్పినట్టున్నారు. ఫుట్ నోట్స్ చాలా. ద అరామిక్ వర్డ్ ఇస్ పారాక్లిటా. పారాక్ అంటే టు ఎండ్, ఫినిష్ ఆర్ టు సేవ్ అని అర్థం. అనగా లైటా అంటే కర్స్ అని అర్థం. అనగా అరామిక్లోని మాట యొక్క అర్థం శాపాన్ని అంతం చేసేవాడు అని అర్థం. ఒక శాపాన్ని అంతం చేసేవాడు అని అర్థం. అనగా ఇక్కడ ఉపయోగించబడిన మాట నేను చదువుతున్నాను. అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ సేవియర్, ద హోలీ స్పిరిట్ ఆఫ్ ట్రూత్, who will be to you a friend just like me. He will never leave you. The world won't receive him because they can't see him or know him. But you know him intimately because he remains with you and will live inside you. స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, he will give you another savior. నేను ఒక రక్షకుణ్ణి, మరొక రక్షకుణ్ణి ఇస్తాడు, మరొక కంఫర్టర్ని ఇస్తాడు అనే మాటలు మనం చూస్తున్నాం.
అనగా అక్కడ రాయబడింది ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్య స్వరూపియగు ఆత్మ. ఆయన స్వరూపము సత్యం, సత్యస్వరూపియగు ఆత్మ. పరిశుద్ధాత్మను గురించి ఎలాగ ఎన్ని రకాలుగా చెప్పబడింది అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. పరిశుద్ధాత్మకు వేరు వేరు పేర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని పేర్లు, ప్రాముఖ్యమైన పేర్లు మనం ఆలోచిస్తున్నాం. ఒకటి ప్రభు యొక్క ఆత్మ, రెండవది యేసు యొక్క ఆత్మ, మూడవది సత్యస్వరూపియగు ఆత్మ. నాలుగో విషయము జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. అక్కడ రెండు పేర్లు రాయబడ్డాయి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. దావీదు సంతతి వారి మీద, అనగా యెరూషలేములో కాపురం ఉంటున్నారు చూశారు, వారి మీదను కరుణ నొందించు. ఎస్, ద స్పిరిట్ ఆఫ్ మర్సీ ఆర్ ద స్పిరిట్ ఆఫ్ సప్లికేషన్. చాలేమా, మరి రెండు విషయాలు ఇక్కడ చూసుకున్నాం. కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపనము చేయు ఆత్మ. విజ్ఞాపన చేయించే ఆత్మ. విజ్ఞాపన చేస్తాడు, చేయిస్తాడు. ఆయన ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరుణ నొందించేటువంటి ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ లైక్ ద మెర్సీ. ఐదో విషయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, దత్తపుత్రత్వం లేదా దత్తపుత్రాత్మ. చదువుదాం 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము. మరలా భయపట్టుకు, ఎస్, మీరు దత్తపుత్రాత్మను పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను ఆ మాటలు, స్తోత్రం. అండ్ యూ డిడ్ంట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ రిలీజియస్ డ్యూటీ. దత్తపుత్రాత్మ అన్నారు ఇక్కడ ఉపయోగించబడినట్టు మాట. ద స్పిరిట్ ఆఫ్ స్లేవరీ, బానిసత్వపు ఆత్మను మీరు పొందలేదు. అండ్ యూ డిడ్ంట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ రిలీజియస్ డ్యూటీ, అనగా మత సంబంధమైన, ధార్మిక సంబంధమైన కార్యక్రమాల ఆత్మను మీరు పొందలేదు. ట్రెడిషనల్ స్పిరిట్ను పొందలేదు. లీడింగ్ యూ బ్యాక్ ఇన్ టు ద ఫియర్ ఆఫ్ నెవర్ బీయింగ్ గుడ్ ఎనఫ్. బట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఫుల్ యాక్సెప్టెన్స్, ఎన్ఫోల్డింగ్ యూ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. యూ have received the spirit of full acceptance, the spirit of adult sonship. స్తోత్రం. ద స్పిరిట్ ఆఫ్ కాన్సిక్రేటెడ్ చిల్డ్రన్ అని రాయబడిందట మూల భాషలో, అరామిక్ భాషలో. స్తోత్రం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ అని, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో కృపకు మూలమగు ఆత్మ అని రాయబడింది. కాబట్టి ఇట్టి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. ఇట్టి పరిశుద్ధాత్మ అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.